ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నేను ఇమ్మీడియేట్‌గా నాకేదో ప్రాబ్లమ్ వచ్చింది. వెయిట్ లాస్ అవ్వాలో లేకపోతే డయాబెటిక్ వచ్చింది. డయాబెటిక్ అయ్యాను. తగ్గాలనో లేకపోతే బీపీ తగ్గాలనో కొంతవరకు ఇమ్మీడియేట్‌గా ఒక నెల చేంజ్ అయిపోతాను. నాలో విపరీతమైన చేంజ్ ఒక మంత్ వరకు ఉంటుంది. మంత్ తర్వాత బోర్ కొట్టేసి మళ్ళీ వైట్ రైస్‌కొచ్చేస్తా. ఏంటి ఆ టైంలో ఉన్న బ్యాలెన్సెస్ మన మెటబాలిజం రేట్‌లో ఉన్న బ్యాలెన్సెస్ సమతుల్యత జరుగుతా ఉంటుంది. ఒకసారి ఇవి తింటా ఉంటాం. ఒకసారి ఒక మంత్ ఈ కంటిన్యూ ఇయి ఆపేసి మళ్ళీ వైట్ రైస్‌కొచ్చేసి రెగ్యులర్ ఫుడ్ తినేస్తూ ఉంటాం. అప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? అంటే అది తిన్నప్పుడే అనుకుంటాం. ఇది మనం కొన్ని రోజులు తిన్నాక, మనకన్నీ కొంచెం తగ్గిపోయిన తర్వాత మన ఫుడ్ తినేయాలి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు మాలేసుకుంటారు. మాలేసుకున్నాక ఒక 40 డేస్ తినొద్దు చికెను నాన్ వెజ్ తినొద్దంటే, అయిపోయిన వెంటనే తినేద్దాం అనుకుంటాం. అంటే మైండ్ ఫస్ట్ నుంచి అయ్యే రోజు కోసం చూసి స్టార్ట్ చేయడానికి ఇదవుతాం. మనం కూడా మీరు ఒక 5 కేజెసో, 10 ఏదో టార్గెట్ పెట్టుకుంటారు. అది తగ్గే వరకు తినాలి. డైట్ తినాలి. తర్వాత ఏంటంటే మన ఒరిజినల్ ఫుడ్. ఒరిజినల్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టంగా తిన్నది. అందుకని నేనేం చెప్తానంటే మనకి ఇష్టమైంది మధ్య మధ్యలో తినొచ్చు. హ్మ్. హ్మ్. మొత్తం ఒక నెల కంటిన్యూయస్‌గా అలా అని కాదు. మనకి ఇష్టమైంది తినకపోతే ఏమవుతుందంటే బాడీకి కూడా ఎన్ని తిన్నా కూడా చూడండి, మనం ఇష్టమైంది తినకపోతే మనం మైండ్ మైండ్‌కేమనిపిస్తుందంటే ఎన్ని తిన్నా ఎందుకు? అసలు నాకిష్టమైంది తినలేదు. ఆ స్వీట్ కూడా ఉన్నా కూడా తినకుండా ఆపుకొని అలాంటి అవసరం కూడా లేదు అవునండి. అవును. నేనంటాను. దొరికినప్పుడు కొంచెం కొంచెం తినొచ్చు. అంటే హెవీగా తినేయొద్దు. కొద్దిగా తీసుకోవచ్చు ఎప్పుడైనా గూడా. స్నాక్స్ ఏమేమి తయారు చేసుకోవచ్చండి? వీటితో స్నాక్స్ ఐటెమ్ గాని మన మిల్లెట్స్‌తో. మిల్లెట్స్‌తో. మిల్లెట్స్‌తో లడ్డూలన్నీ చేసుకోవచ్చు. లడ్డూ అన్న కాన్సెప్టే పోయింది చాన్నాళ్ళు. బెల్లం ఆ! లడ్డు. బెల్లం ఉంది. ఇదివరకంటే మనం సున్నుండలు తినేవాళ్ళం, పూతరేకులు తినేవాళ్ళం. మా ఊర్లో అయితే అవే తినేవాళ్ళం. ఇప్పుడేంటి చాలా రకాలు స్నాక్స్ వచ్చేసినాయి. వెరైటీ ఎక్కువైపోయింది. ఫుడ్డు వెరైటీ దొరకటం ఎక్కువైపోయింది. అంటే మనం ఫుడ్డు ఎక్కువ తింటున్నాం. హ్మ్. అవును. మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ తింటున్నాం. ఈజీగా ఎప్పుడైతే చేతిలోకొస్తుందో, ఇంకా కొంచెం ఎక్కువ తింటాం అనమాట. అన్నీ ఓన్లీ దొరుకుతాయి. లడ్డూలు ఇంకేంటండి? స్నాక్ ఐటెమ్‌లు ఇంకేమేం స్నాక్ చేసుకోవచ్చు? ఐటమ్ అంటే కార్పూస, కరపోచ చేసుకోవచ్చా? హ్మ్. కార్పూసలు, జంతికలు, చెక్కలు మొత్తం అన్నీ కూడా మేము మేము మీరు కూడా అందరికీ అమ్ముతారా? అమ్ముతామండి. హ్మ్. అయితే ఫైనల్‌గా ఏం చెప్తారు? ఇప్పుడున్న జనాభాకి, పెరుగుతున్న లైఫ్ స్టైల్‌కి. ఎందుకంటే ఆరోగ్యం మనం ఏదైతే తింటున్నామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది బాడీలోంచి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ మారుతుంది. చిన్నపిల్లలు కూడా చాలామంది చిన్నపిల్లలు చాలా ప్రాబ్లమ్స్ హార్మోన్స్ ఇన్‌బాలెన్స్‌మెంట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి వస్తుంది. ఇదంతా బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ తినటం వల్లే వస్తుంది. ఇది డాక్టర్స్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళేమో మిల్లెట్స్ తినండి, హెల్తీగా ఉండండి అని చెప్తున్నారు. బట్ ఇవి మనం తినటానికి టైం పట్టేస్తుంది. మనకు అలవాటు అవ్వటానికి. ఫైనల్‌గా ఫ్యామిలీస్ గానీ, ఆడవాళ్ళకి గానీ, మనం తినేవాళ్ళకి గానీ, మంచి ఫుడ్ తినండి అని చెప్పటానికి గానీ, ఏం చెప్తారు ముఖ్యంగా? మంచి ఫుడ్ అంటే మనం ఇదివరకు ఎలా ఉండేది ఇంట్లో మన పేరెంట్స్, మదరు తయారు చేసి అన్నిట్లోని మంచి ఉండాలండి. అంటే ఒక ఆయిల్స్‌లోని కారం, పసుపు, ఉప్పు అన్నిట్లోని బయట దొరికేయన్నీ కొంచెం మనం పర్టిక్యులర్‌గా కావాలని తీసుకోవాలి. కొంతమంది అనుకుంటారు అన్ని డబ్బులు ఎక్కువైపోతాయి మాకు. ఎందుకు దేనికి ఖర్చు పెట్టట్లేదండి. అన్నిట్లికి అవసరమైన దానికి, అవసరం లేని దానికి అన్నిట్లికి ఖర్చు. ఓన్లీ ఫుడ్‌కి ఒక్కదానికి ఎప్పుడైనా మీరు చూడండి సేవింగ్స్ ఇదివరకు ఎలా చేసేవాళ్ళంటే ఫుడ్ తగ్గించి చేసేవాళ్ళు. అలా తినేస్తే అయిపోతుంది. ఫుడ్ తగ్గించి చేసేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారంటే బయట నుంచి ఫుడ్‌తో కొనుక్కుంటున్నారు. రోగాలను కొనుక్కుంటున్నారని చెప్పొచ్చనమాట. ఫుడ్‌తో రోగాలు కొనుక్కుంటున్నాం. ఫుడ్‌తో. అంటే మన చేత్తో మనకి ఇష్టమైనయి చేసుకుంటా అంటే ఓన్లీ మిల్లెట్సే అని ఏం లేదండి అక్కడ. మంచి కూరగాయలు దొరకాలి. మంచి ఆయిల్స్ ఏసుకోవాలి. పసుపు దగ్గర నుంచి, ఉప్పు దగ్గర నుంచి, కారం దగ్గర నుంచి కొంచెం స్పెషల్‌గా మనకి ఇయర్‌కి ఎంతో పట్టదండి. ఎక్కువేం ఉండదు. మనం నిజంగా తినేది ఎక్కువేం ఉండదు. అయి మనం స్టోర్ చేసుకొని రెగ్యులర్‌గా అయి తీసుకొని చేసుకుంటే 3, 4 మంత్స్ చూడండి మీరు ఎప్పుడైనా. అయన్నిటిని కూడా కొంచెం మార్చుకుని. అంటే ఓన్లీ మిల్లెట్స్ చేసుకుంటే గాదు. మిల్లెట్స్‌తో పాటు ఏసేయన్నీ గూడా మంచి ఇంగ్రీడియెంట్స్ ఇంగ్రీడియెంట్స్ అయ్యుండాలి. ఇంగ్రీడియెంట్స్ హ్మ్. కూడా హ్మ్. మంచియి హ్మ్. అయ్యుండాలి. మీరు ఇందాకడ బొటిక్‌లో వచ్చినప్పుడు శారీస్‌తో పాటు ఒక చిన్న పావు కేజో, హాఫ్ కేజో ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఇచ్చిన తర్వాత రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరన్నా తినడానికి వచ్చేవాళ్ళా? పోనీ మీ పిల్లలు తినేవాళ్ళా ఇంట్లో? లేదండి. లేదా? అప్పుడు ఆళ్ళు చిన్న పిల్లలు గాబట్టి ఇంకా
కొన్నాళ్ళైతే అసలు మాదని కూడా చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు. తర్వాత రెస్టారెంట్ మీద ఫ్రెండ్స్. ఆళ్ళదని కూడా చెప్పేవాళ్ళు కదా! తర్వాత కొంచెం ఫేమస్ అయ్యి 'వసుంధరలో' హాఫ్ పేజ్ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత అందరికీ తెలిసి చాలా బావుంది. మీదంట కదా! మీదంట కదా! అంటే అప్పుడు ఫ్రెండ్స్‌ని తీసుకురావడం, ఆళ్ళ పేరెంట్స్‌ని తీసుకురావటం అయన్నీ చేసేవాళ్ళు. ఫస్ట్‌లో అయితే ఎవరు వచ్చేవాళ్ళు కాదండి. వండుకోవడం, ఎవరొస్తారా అని చూడడం, మళ్ళీ ఆటిలిని పడేయడం జరిగేదనమాట. ఎన్ని నెలలు జరిగింది ఇట్లా వండి పడేయటం? 2, 3 నెలలు అయితే కొంచెం బాగా తక్కువ. ఒక్కొక్క రోజు వచ్చేవాళ్ళు, ఒక్కొక్క రోజు వచ్చేవాళ్ళు కాదనమాట. ఫస్ట్ అయితే చేసి పెడితే అందరం తింటాం కదా! తింటాం కదా! నా చుట్టుపక్క అందరూ అడిగారు. అడిగారు కదా! అని రెస్టారెంట్ మనం స్టార్ట్ చేసేద్దాం అని అన్నీ చేసుకొని వెరైటీ ఒక మెనూ ఒకటి పెట్టుకొని దానికి అన్ని రకాలు చేసుకొని కూర్చోనేవాళ్ళం అనమాట. తర్వాత ఆ మెనూని కొంచెం తగ్గించుకొని మళ్ళీ అన్నీ చుట్టుపక్కలంతా పాంప్లెట్స్ ఇవ్వటం, అందరికీ చెప్పటం. అంటే అప్పుడు రెగ్యులర్‌గా ఆఫీసెస్ నుంచి రెగ్యులర్‌గా రావటం మొదలుపెట్టారు. ఒక 2, 3 మంత్స్ తర్వాత రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళనమాట. అప్పటికి, ఇప్పటికి అవేర్‌నెస్‌లో ఎటువంటి చేంజెస్ చూసారు? ఎందుకంటే మీరు గతంలో పెట్టినప్పుడు హ్మ్. జీరో ఒకరో ఇద్దరో వచ్చి తినేవాళ్ళు అంతేనా? అసలు మిల్లెట్స్ అంటే ఎవరికీ తెలిసేది గాదు. ఏ టైం 2013 2013, మిల్లెట్స్ 14 తెలిసేది కాదు. మిల్లెట్స్ తెలిసేది గాదు. మిల్లెట్స్ ఒక్కటే మొదలుపెట్టాం మేము మొదలుపెట్టడం. అంటే కొర్రలతో చేసేవాళ్ళం. సామలతో స్వీట్ చేసి, ఒక రోటీ మిల్లెట్, మల్టీ మిల్లెట్ రోటీ చేసి అలా పెడితే అసలు ఆ ఫుడ్ ఏంటో కూడా చాలా వచ్చేవాళ్ళు. ఫుడ్డు అని బయట మేము ఒక బోర్డ్ పెట్టాం అహోబిలం ఫుడ్స్ అని. ఫుడ్స్ అన్న వెంటనే భోజనం తిందామని ఏదో రోడ్డు మించి లోపలికొచ్చినోళ్ళకి చూసి ఇలా అన్నీ చూసి ఎళ్ళిపోయినోళ్ళు కూడా ఉన్నారు. ఆ! లేదండి మీరసలు ఒక్కసారి ట్రై చేయండి అంటే, లేదు వద్దండి మేము వెళ్ళిపోతాం అని. ఆ తర్వాత ఆళ్ళకి తెలిసి వచ్చాళ్ళు. మేము అప్పటి నుంచి ఏం చేసామంటే, ఒక బ్రౌన్ రైస్ కూడా ఇవ్వడం మొదలుపెట్టామనమాట. ఓన్లీ థాలీలో అదొక్కటే అంటే కొంచెం ఆళ్ళకి ఒక్కసారి అలవాటు పడరు కదా! అని ఇంకా బ్రౌన్ రైస్ ఒకటి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.